హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాళ్ళ అప్డేట్స్. ఇప్పుడే మన నితిన్ గారు నటించిన రాబిన్ హుడ్ మూవీ చూసి రావడం జరిగింది. సో ఈ మూవీ ఎలా ఉంది, అసలు నితిన్ గారు కంబ్యాక్ ఇచ్చారా లేదా అని ఇండెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఈ మూవీ బేసిక్ స్టోరీ వచ్చేసి మన హీరో రామ్ ఉన్న వాళ్ళ దగ్గర కొట్టేసి లేని వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. ఇలా మన హీరో ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో అయితే పనిచేస్తాడు. అందులో ఉన్నందువల్ల రుద్రవనం అనే ఊరికి వెళ్లాల్సి వస్తుంది. సో రుద్రవనం అనే విలేజ్కి ఎందుకు వెళ్ళాడు, అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి, మన హీరో ఎలా దాన్ని సాల్వ్ చేశాడు అన్నది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ఫిలిం. కిమ్ములో పాజిటివ్ విషయానికి వస్తే డైలాగ్స్ బై వెంకీ కుటుంబలా అవైతే సూపర్గా ప్లేస్ అయ్యాయండి. అండ్ ఆ డైలాగ్స్ తగ్గట్టు ఆర్టిస్ట్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ కూడా యాడెడ్ అడ్వాంటేజ్ అయింది. ఇంకా వెన్నెల కిషోర్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ నితిన్ గారు వీళ్ళ మధ్య వచ్చే సీన్లు అయితే చాలా వరకు బాగానే వర్కౌట్ అయ్యాయండి. కొన్ని ఆర్టిఫిషియల్గా అనిపిస్తాయి కానీ మోస్ట్ ఆఫ్ ది సీన్స్ అయితే నవ్విచ్చాయి. ఇంకా డైరెక్షన్ బై వెంకీ కుటుంబలా అదైతే ఎక్సలెంట్గా వర్కౌట్ అయింది. ఫస్ట్ 15 మినిట్స్లో మనకు అర్థమైపోతుంది మూవీ. అలానే ఇంటర్వెల్లో ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చి హీరో క్యారెక్టరైజేషన్ ఇంకొక ఆర్క్ ఉందన్నట్టుగా చూపిస్తారు. అది కూడా బాగానే వర్కౌట్ అయింది. ఇంకా క్యామియో బై డేవిడ్ వార్నర్ గారు, ఆయన తక్కువ టైం అయినా కానీ ఇచ్చిన 2 డైలాగులు అయితే సూపర్గా పేల్ అయ్యండి. సినిమాటోగ్రఫీ, బీజిఎం అండ్ అలానే ఎడిటింగ్ ఈ డిపార్ట్మెంట్లో అయితే మనం మెచ్చుకోవాలి. ఎస్పెషల్లీ బీజిఎం బై జీవి ప్రకాష్ గారు సూపర్గా అనిపించింది. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ బై మైత్రి వాళ్ళు అయితే చాలా బాగా ఖర్చు పెట్టారండి. ప్రతి రూపాయి మన స్క్రీన్ మీద కనిపిస్తుంది. విఎఫ్ఎక్స్ కూడా ఎక్కడ కూడా మనకైతే ఆర్టిఫిషియల్గా అనిపించావు, చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే ఒక స్టోరీ అండి. స్టోరీ అయితే చాలా ప్రిడిక్టబుల్గా ఉంది. దాన్ని తీసుకున్నారు. స్క్రీన్ ప్లే ఎంత ఎంగేజింగ్గా రాసుకున్నా కానీ మనకైతే చాలా వరకు ఎంటర్టైన్మెంట్ అయితే మిస్ అయింది. సో లిటరల్లీ పాచింతగా పచ్చని తీసుకొచ్చి దానికి కొద్దిగా స్క్రీన్ ప్లే ఏదో యాడ్ చేసినా కానీ మనకైతే అదే అనిపిస్తుంది. సో క్లైమాక్స్లో ఏం జరుగుతుందో మనకు ఆల్రెడీ తెలుసు. ఈ స్టోరీ అంతా కూడా మనం ఎక్కడో చూసినట్టుంది అన్నట్టుగా అనిపిస్తుంది. సో చాలా ఫ్లాట్గా, చాలా రొటీన్గా వెళ్ళిపోతుందండి. ఒక కామెడీ ట్రాక్ పెడతారు, దీని తర్వాత ఎలాగో సీరియస్ వస్తుందని మనకు అర్థమైపోతుంది. అండ్ అలానే ఎక్కడ కూడా మనల్ని అయితే స్టోరీలో ఇన్వాల్వ్ చేయలేకపోయారు, ఓన్లీ బికాస్ ఆఫ్ రొటీన్ స్టోరీ. అండ్ అలానే ఇంటర్వెల్లో ఇచ్చే ఒక్క హై తప్పితే ఇంకెక్కడ కూడా మూవీలో ఒక ట్విస్ట్ రాదు, ఒక హై కూడా రాదు. ఇంకా ప్రీ క్లైమాక్స్లో అయితే బ్రదర్హుడ్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారండి. బట్ దాన్ని అయితే సరిగ్గా యూస్ చేసుకోలేదు, వేస్టెడ్ అనిపించింది. సో ఈ బ్రదర్హుడ్ అనే కాన్సెప్ట్ని చాలా చక్కగా రాసుకొని దాన్ని సెటప్ చేసుకుంటే మాత్రం చాలా బాగా వర్కౌట్ అయ్యేది. బట్ అన్ఫార్చునేట్గా అదైతే జరగలేదు. ఇంకా విలన్ అండి, ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో నాకు తెలియదు. పెద్ద పెద్దగా అరవటం ఇంకా అలాగే ఉంటుంది ఈ మూవీస్లో, నాకేంటో అర్థం కాలేదు. సేమ్ మన ఎక్స్ట్రాడినరీ మనం చూసాం కదా, అందులో కూడా నీరు అని ఒకటి ఉంటాడు, అరుస్తూనే ఉంటాడు, యాక్టింగ్ నీళ్ళు. సో ఇక్కడ కూడా అంతే, బట్ కొద్దిగా పర్లేదు. కానీ ఒక తెలిసిన ఫేస్ని పెట్టుంటే మాత్రం ఇంపాక్ట్ వేరే లెవెల్లో ఉండేది. మధ్య ప్రతి సినిమాకి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందండి. 2 పార్ట్లుగా తీయటం, 3 పార్ట్లుగా తీయటం. ఇందులో కూడా అంతే. పార్ట్ 1 అయిపోయిన ఎండింగ్ అయితే ఒక లీడ్ ఇస్తారు పార్ట్ 2కి. దాన్నే ఇది మూవీలో సెకండ్ హాఫ్గా బేస్ చేసుకొని తీసుకుంటే మూవీ వేరే లెవెల్లో ఉండేది. ఎందుకంటే పార్ట్ 1 మంచిగా డిజైన్ చేసుకోకుండా పార్ట్ 2 తీయటం, అదే పార్ట్ 1లో యూజ్ చేస్తుంటే మాత్రం చాలా బాగుండేది కదా. ఇంకా సాంగ్స్ అయితే వాడికి దండం అని చెప్పాలండి. అనవసరమైన సాంగ్స్ అసలు స్పీడ్ బ్రేకర్లా వస్తూ ఉంటాయి. చూడడానికి రిచ్గా బాగానే ఉంటాయి స్క్రీన్ మీద. బట్ ఇప్పుడు ఎందుకు వచ్చిందా ఈ సాంగ్ ప్లేస్మెంట్ అయితే మరీ టోటలీ రాంగ్ అని చెప్పొచ్చు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నితిన్ గారు అండి, ఆయన అయితే ఏం తప్పు పట్టలేం. బట్ స్క్రిప్ట్ సెలక్షన్ మాత్రం కొద్దిగా చూస్ చేసుకుంటే బెటర్ అండి. ఇలాంటి రొటీన్ మూవీస్తో అయితే జనాలు అయితే ఎంకరేజ్ చేయరు. ఇంకా శ్రీలీల గారు, ఆవిడ క్యారెక్టర్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా, ఓవర్ ద టాపే ఉంటాయి అన్ని సీన్స్. సో అలాగే యాక్ట్ చేశారు ఆవిడ కూడా. ఇంక ఈవిడ ఎప్పుడు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారు, వెన్నెల కిషోర్ వీళ్ళ వల్లే కొద్దిగా సినిమా అయితే సేవ్ అయిందంటే, వాళ్ళ కాంబినేషన్ కొద్దిగా వర్కౌట్ అయింది. ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వడ్డీకి ఏంటంటే, ఇట్స్ అండ్ రొటీన్ అండ్ ఫ్లాట్ నరేషన్తో ఒక రొటీన్ స్టోరీని అలా ఒక టైట్ స్క్రీన్ ప్లేతో చూపిద్దాం అనుకున్నారు. అదైతే వర్కౌట్ అవ్వలేదు. నాకు తెలిసి అయితే నితిన్ గారి నుంచి ఇదైతే మనం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇదైతే కంబ్యాకే కాదు. ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపిస్తుందో కమెంట్లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.